కథాభిమానులందరికీ స్వాగతం అండి. నేను ఇప్పుడు చెప్పబోయేది బేతాళ కథల్లో ఒక కథ. విక్రమార్క మహారాజు ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకుని 2000 ఏళ్ల పాటు వైభవంగా పరిపాలించాడండి. ఇప్పుడు ఎంత కాలంలో ఉంటున్నాడు మనము? కనీసం 100 లోపు, అంటే 70 సంవత్సరాలు కూడా పైగా ఉండట్లేదు. మరి ఆ కాలంలో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారో, ఎలా ఉన్నారో ఏమిటో కానీ చాలా వింత కదండి. 2000 సంవత్సరాలు అంటే మాటలా? మరి విక్రమార్క మహారాజు బుద్ధిలో బృహస్పతి, ప్రాణం రక్షించడంలో వాయుదేవుడంతటి వాడు, కీర్తిలో శ్రీకృష్ణ భగవానుడే. అతన్ని చూస్తే సూర్య భగవాన్కి సాటి రాడనమాట. అతను ఏదైనా దానం చేశాడంటే బలిచక్రవర్తితో సమానంగా ఉంటాడు. ఆయన శరీరం ఎలా ఉంటుందంటే ఎంతో అందంగా ఉంటుంది. పరాక్రమంలో భీమసేనుడే, యుద్ధ నైపుణ్యంలో అర్జునికి తగ్గవాడిలాగే ఉంటాడు. ఇక్కడ ఎవరికైనా దానగుణం చేయాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా అలాంటిది దాంట్లో ధర్మరాజు కంటే గొప్పవాడు అన్నమాట. ఈయన ఎప్పుడు కూడా మంచి మంత్రులతోని, సామంతులతోని, పండితులతో సభ ఎలా ఉంటుందంటే ఇంద్రునితో సమానంగా వెలిగిపోతూ ఉంటాడు. మరి మన విక్రమార్క మహారాజు కథ పేరు ఏమిటంటే దోషం ఎవరిది. ఆ ప్రకారంగా విక్రమార్కుడు శవాన్ని భుజాన్ని వేసుకుని వస్తుండగా బేతాళు తిరిగి ఇంకొక కథ చెప్పడం మొదలుపెట్టాడు. వింధ్యాపర్వత ప్రాంతంలో ఒక చోట ఒక ధనవంతుడు ఉన్నాడు. దీనికి తోడు అతను ఎలా ఉన్నాడంటే మంచి యవ్వనంలో ఉన్నాడు, ఎంతో బలంగా ఉన్నాడు. ఆ గ్రామంలో వాళ్ళందరినీ కూడా ఎన్నో రకాలుగా బాధలు పెట్టేస్తున్నాడు అన్నమాట. దాంతో గ్రామస్తులందరూ ఏం చేయాలా అనుకుని ఒకనాడు ఏం చేశారంటే అతన్ని అందరూ కలిసి ఒక ఓకమ్మడిగా వచ్చి ఆయన్ని చంపేసేసేసి నదిలో పారేసేసారు. చనిపోయాడు అనుకున్నారు. కానీ అతను ఏమైందంటే ప్రవాహంలో కొట్టుకుపోతూ వచ్చాడనమాట. అలా కొట్టుకుపోతూ ఉండగా అలా ఒక సాధువుడు చూసి ఎవరు ఇతను ఇలా కొట్టుకొస్తున్నాడు అని చెప్పేసి అతను ఏం చేశాడంటే అతన్ని రక్షించి అతనికి ఏం చేశాడంటే కొన్న మంత్రబలంతో ఆ మనిషిని మళ్ళీ బ్రతికించాడు. అతను బ్రతికించడం వల్ల ఏం చేశారంటే అతనికి ఏముంది, అందరినీ బాధించడం అది అలవాటు ఉంది కదా, ఆడవాళ్ళతో కూడా చక్కగా కాలక్షేపం చేసే అలవాటు అతనికి ఉంది. సాధువు ఏం చేశాడంటే తన మంత్రబలంతో ఆ డబ్బుని అతనికి చక్కగా మంచి ఒక మందిరాన్ని ఒకటి కట్టించాడు, సృష్టించేశాడు మంత్ర ప్రభావంతో. తర్వాత ఆ మందిరంలో ఉండడానికి అనేక రకాల సౌకర్యాలు, ఉండడానికి, పడుకోవడానికి రకరకాల సౌకర్యాలన్నీ కూడా ఎంతో అందంగా మంత్ర ప్రభావంతో అవన్నీ సృష్టించేశాడు. అదే కాకుండా అతనికి కాలక్షేపం కోసము ఆడవాళ్ళని కూడా సృష్టించాడు ఆ మహాత్ముడు, ఆ సాధు పుంగవుడు. అలా అయితే ధనవంతుడు ఎంతో సంతోషంగా చచ్చిపోయినట్టున్నాడు, బ్రతికాడు కదా, ఇంకా వాడికి ఆనందమే ఆనందం. ఎన్నో సుఖాలు మరిగాడు, చక్కగా శుభ్రమైన భోజనం చేస్తున్నాడు, ఎంతో చక్కగా ఆడవాళ్ళతో కాలక్షేపం చేసేస్తున్నాడు. కానీ అతనికి చాలా ఇలాగే జరుగుతుంటే కొంచెం బోర్ కొట్టింది ఈ ఆడవాళ్ళ మీద, ఈ మనుషుల మీద అన్నీ కూడా. నాకు ఇది వద్దు, నాకు కొత్త రుచులు కావాలి, కొత్త మనుషులు కావాలి, కొత్తగా ఉండాలి అని సాధువుని అడిగాడు. సాధువు ఏమన్నాడంటే ఇది ఎవరు పడితే వాళ్ళకి మంత్రోచ్చారం చేసేది కాదు, అది ఎవరో అనుకూలమైన వాళ్ళకి మాత్రమే చెప్పాలి, నీకు చెప్పకూడదు అనేసరికి డబ్బున్న వ్యక్తి ఊరుకోలేదు. ప్రతిరోజు బతిమాలడం మొదలుపెట్టేశాడు. ఏమిటి, నాకు ఆ మంత్రం చెప్పరా గురువుగారు అంటూ ఏదో రకంగా ఎప్పుడు కనబడితే అప్పుడు కాళ్ళకు నమస్కారం పెట్టేసేసి ఎప్పుడు కూడా అతన్ని వేధించేస్తూ ఉండేవాడు అనమాట. అసలు మామూలుగా ఏంటంటే ఆ మంత్రం ఎవరికి చెప్పకూడదు, అది ఎక్కడో ఉపదేశించకూడదు అన్నమాట. అది సాధువుకి తెలుసు, అక్కడికి చెప్పాడు, ఈ మంత్రము ఉపదేశిస్తే చాలా అరిష్టం అవుతుంది అన్నాడు. అయినా సరే అతను ఊరుకోలే. ఆ ధనవంతుడు
చెప్పమని ప్రతిసారి వేధిస్తూనే ఉన్నాడు. అప్పుడు చెప్పాడు సాధువు, నేను ఈ మంత్రం చెప్తాను, నువ్వు జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోవాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఉపయోగించుకోకూడదు అని చెప్పాడు. చెప్తే ధనవంతుడు మంత్రాన్ని నేర్చేసుకున్న తర్వాత ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా రకరకాల పిండి వంటల్ని, మనుషుల్ని అందరినీ కూడా మార్చి కొత్తగా అంతా కొత్త రకంగా భవనం అంతా మార్చేసి ఊరుకున్నాడా, మళ్ళీ కొత్తగా ఆడవాళ్ళని సృష్టించాడు ఆ మంత్రంతోనే. అనేక మంది అమ్మాయిలు కూడా తిరుగుతూ ఆయనకి మత్తులో ముంచేస్తూ చేశారనమాట. ప్రపంచమంతా ఆ ఆడవాళ్ళమయమే ఆయనకి. మంత్ర ప్రభావం అనేది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. ఎవరైతే నీతిగా నియమంగా ఉంటారో అలాంటి వాళ్ళకి చెప్పాలి. కానీ సాధువు ఏం చేశాడు, ధనవంతుడికి చెప్పడం వల్ల అతనికి లేనిపోయిన కోరికలతోటి కామాంధుడయ్యి రకరకాలుగా అన్నీ పిచ్చి పనులని చేయడం వల్ల అదేమవుతుంది, చాలా దారుణమే అవుతుందన్నమాట. మంత్రము దుర్వినియోగం అయిపోతే ఏమవుతుందంటే అటు పక్కన ఆ మంత్రాన్ని జపించినవాడు, ఆ మంత్రాన్ని ఇచ్చినవాడు ఇద్దరు కూడా భస్మం అయిపోతారని అందులో చెప్పబడి ఉంది. అలాగే ఏమైందంటే ఇది తన సుఖాల కోసము ఉపయోగించుకున్న ధనవంతుడికి అది దుర్వినియోగం చేయడం వల్ల అతనికి జీవితంలో అన్ని రకాల సుఖాలు పొందడం వల్ల దుర్వినియోగం అయిపోయింది. ఇటు సిద్ధుడు కూడా ఆ చెడ్డవాడికి చెప్పడం వల్ల ఇది కూడా తేడా వచ్చేసింది. అందువల్ల ఇద్దరు కూడా ఒకేసారి భస్మం అయిపోయారనమాట. బేతాళుడు అడుగుతున్నాడు, వీళ్ళిద్దరిలో దోషం ఎవరిది, ధనవంతుడిదా సాధువుదా అని అడిగాడు. అప్పుడు విక్రమార్కుడు చెప్తున్నాడు, సాధారణ వ్యక్తి ధనవంతుడు ఏదైనా కోరడం అతని సహజ లక్షణం. మంత్రవేత్త ఎవరు, సాధువే తెలుసుకోవాలి ఏమిటి, ఎవరికి పడితే వాళ్ళ మంత్రాన్ని ఇవ్వకూడదు అని. యుక్తాయుక్త విచక్షణ లేకుండా అతను అలా చేశాడు. తెలిసి కూడా కేవలము అతని మీదన్న ఇష్టంతో ఆ మంత్రాన్ని అతనికి బోధించాడు అని చెప్పాడు విక్రమార్కుడు. ఇందులో సాధువుది తప్పుంది, ఆ మంత్రాన్ని విని దుర్వినియోగం చేసుకున్న ధనవంతుడికి తప్పుంది. ఇద్దరూ దోషులే. ఇందులో ముఖ్యంగా మెయిన్ అనేది ఎవరంటే సాధువు మంత్రాన్ని తీసుకుని అతన్ని బ్రతికించి అతనికి రకరకాల విన్యాసాలు చేస్తున్నా కూడా చూసి ఊరుకున్నాడు చూసారా. అందుకే సాధువుది తప్పు అని మన విక్రమార్క చక్రవర్తి చెప్పారన్నమాట. తో బేతాళుడు మౌనభంగం కలగడంతోనే శవంతో సహా మాయమై చెట్టెక్కి కూర్చున్నాడు. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.